ఇప్పటికి మొత్తం మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు కష్టనష్టాలకు గురి చేస్తున్నటువంటి కరోనా మనల్ని కూడా పట్టిపీడిస్తూ ఉంది. ఈ రోజుకి లేటెస్ట్ దీని ప్రకారంగా మన రాష్ట్రంలో 1096 మందికి, ఇది లేటెస్ట్ అప్డేటెడ్ ఫిగర్, ఇప్పుడు ఈవినింగ్ వరకు కూడా 1096 మెంబర్స్కి ఈ కరోనా పాజిటివ్గా కనుగొనబడ్డది. ఇందులో ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని 628 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినారు. ఈరోజు కూడా దాదాపు 43 మంది పేషెంట్లు కూడా డిశ్చార్జ్ అయినారు. ఒక 11 మందికి పాజిటివ్గా రావడం జరిగింది. వారిని అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మొత్తంగా ఇప్పుడు ట్రీట్మెంట్లో మన ఆసుపత్రులలో 439 మంది మన దగ్గర ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. ముందు నుంచి చాలా కఠినంగా ఒక పకడ్బందీ వ్యూహంతో మన రాష్ట్రం వ్యవహరించడం జరిగింది. ఇందుకు ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కరీంనగర్. అప్పుడు దేశంలో ఎవరికి కూడా కంటైన్మెంట్ అనే పదం తెలియదు, అసలు ఐడియా కూడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. మనం మొట్టమొదటి కేసు ఫస్ట్ కంటైన్మెంట్ జోన్ ఇన్ ఇండియా కరీంనగర్. ఆ రోజు వరకు ఎవరికి కూడా ఐడియా లేదు. అక్కడ సంభవించిన పరిణామం నేపథ్యంలో ఇండోనేషియన్ దేశస్తులు ఒకటే చోటికి 11 మంది రావడం, ఆ 11 మంది కూడా పాజిటివ్ రావడం, వాళ్ళు అక్కడ చాలా కాలం ఉండటంతో మేల్కొని ఢిల్లీ గవర్నమెంట్ కూడా హెచ్చరించి, కేంద్రాన్ని కూడా హెచ్చరించి మనం చాలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నేను వైద్య శాఖ మంత్రి రాజేందర్ గారికి, అక్కడ స్థానిక మంత్రి రాజేందర్, మన గంగుల కమలాకర్ గారికి, అట్లానే వైద్య శాఖ అధికారులకు, పోలీసు, ఆ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అహోరాత్రులు కష్టపడి విత్ మినిమల్ లాసెస్, ఒక్క లైఫ్ కూడా పోకుండా, వితౌట్ ఏ సింగిల్ డెత్ కరీంనగర్ని మనం కాపాడగలిగాం. ఒక దశలో నేను కూడా వెళ్తా అంటే అక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ రాజేందర్ గారు కావచ్చు, మనం పోతే సీఎం పోతే రొటీన్గా ఉండే హడావుడి ఉంటుంది కాబట్టి వర్క్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే నేను కూడా మానేసుకున్నా, ప్రయాణం పెట్టుకున్నామని కూడా మానుకున్నా. దాని రిజల్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. వీఆర్ 100% సక్సెస్ఫుల్. చాలా బాగా జరిగింది. కంట్రీకే ఒక రోల్ మోడల్ అయినాం మనం కరీంనగర్ నుంచి. దాని నుంచి కేరళ కూడా చాలా ఉదాహరణలు తీసుకున్నారు. టఫ్గా ఎట్లా ఉండాలా ఓ సిచ్యువేషన్ వస్తాయని చెప్పి కరీంనగర్ దాని నుంచి మనం కూడా బాగా నేర్చుకొని మిగతా అంతా కూడా అట్లనే ఎక్కడ పకడ్బందీ చర్యలు ఏ పద్ధతిలో తీసుకోవాలా, అసలు ఎట్లా ఉంది, సమస్య యొక్క సాంద్రత ఏమిటి, సమస్య యొక్క తీవ్రత ఏమిటి, దాని దృష్ట్యా పనిచేసినాం కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వచ్చినాయి. చాలా అదుపులో ఉంచగలిగినాం. వీఆర్ క్వైట్ సక్సెస్ఫుల్. ఈరోజు డెత్ రేట్ విషయంలో చూస్తే కూడా కంట్రీ డెత్ రేట్ వచ్చి 3.37 ఉంది. మన దగ్గరనేమో 2.64 ఉంది. తక్కువ ఉన్నాం మనం కంట్రీ యావరేజ్లో. యాక్టివ్ కేసెస్ విషయంలో కూడా కంట్రీ యావరేజ్ 69% ఉంది, 69.21. మనము 42.7% ఉంది. అట్లనే రికవరీ రేట్ చూస్తే రికవరీ కంట్రీ యావరేజ్ ఏమో 27.40 ఉంది, మన కాడికి వస్తే 57.3 ఉంది. సో ఇట్లా ఏ పారామీటర్లో చూసుకున్నా కూడా డెఫినెట్గా మనం చాలా చక్కగా ముందు పోతూ ఉన్నాం. దీనికోసం పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇంకా ఇతరత్ర పనిచేసినటువంటి సిబ్బంది
ప్రత్యేకించి మా జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కృషి ఇట్లానే కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మన దగ్గర దీనిలో దశలు ఉన్నవి. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని చూసే దాంట్లో రకరకాల పద్ధతుల్లో దీన్ని విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణలో ఫ్లాటనింగ్ అంటారు, అంటే ఆ కర్వ్ కిందికి పోవడం, తగ్గిపోవడం. మనం ఇప్పుడు ఫ్లాటనింగ్ స్టేజ్లో ఉన్నాం తెలంగాణ. దీన్ని పూర్తిగా క్రష్ చేయాలి, జీరోకి తీసుకురావాలి. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది, చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. సో అట్లా ఇంకో మంచి వార్త కూడా ఏంటంటే, ఇంతకుముందే మధ్యాహ్నం జీనోమ్ వ్యాలీ మన రాష్ట్రంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జీనోమ్ వ్యాలీ ఏదైతుందో అక్కడ ఆల్మోస్ట్ మొదటి దశలో స్థాపించబడ్డ 2-3 ఫ్యాక్టరీలలో ఒకటి భారత్ బయోటెక్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ 2 crores ఇవ్వడానికి వచ్చినారు. వాళ్ళు కాసేపు మాట్లాడిన వారితో పాటు మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో అతి సనాతనమైన బయోటెక్ ఫ్యాక్టరీ, మన బయాలజికల్ ఇవాన్స్ బిఈ మహిమా దాట్లా అని చెప్పి దాని ఎండి గారు వారు కూడా వచ్చినారు. తర్వాత మన రెడ్డి గారు ఉన్నారు, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన చాలా గొప్పవాడు. వారు కూడా చెప్పినారు చాలా సీరియస్గా పరిశోధన జరుగుతూ ఉంది. ఆగస్టుకే మాకు వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం ఉందని చెప్పినాడు ఆయన. 2 చేస్తూ ఉన్నాం సైమల్టేనియస్గా, ఆగస్టు అండ్ సెప్టెంబర్ 2 వ్యాక్సిన్లు తెస్తూ ఉన్నాం. 100% సక్సెడ్ అవుతామని చెప్పి చాలా విశ్వాసాన్ని వారు చెప్పినారు. ఒకవేళ అది కనుక మన ఎక్స్పెక్టెడ్ టైంలో అది మన రాష్ట్రం నుంచే, మన తెలంగాణ నుంచే జీనోమ్ వ్యాలీ నుంచి ఆవిష్కరణ కనుక వస్తే, ఇటు బయాలజికల్ ఇవాన్స్ కావచ్చు, భారత్ బయోటెక్ కావచ్చు, లేదు మన శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న కృషి కావచ్చు, వస్తే కనుక చాలా గ్రేటు. అది ప్రపంచానికి మనం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనకు, దేశానికి ప్లస్ ప్రపంచానికి కూడా పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించుదాం. ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత గొప్ప విజయం మానవ జాతి సాధిస్తుంది. కాబట్టి అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్లానే దీన్ని డెఫినెట్గా గట్టిగా ప్రజలు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మనం గడ్డకు పడ్డం కాకపోతే ఇంకా పూర్తిగా పడవలసిన అవసరం ఉంది. నమ్మటానికి వీలు లేదు, కనిపించని శత్రువు. కాబట్టి దయచేసి ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణ పాటించాలా. అది ఎవరి కోసమో ఎవరో బలవంత పెడుతున్నాో పాటిస్తున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చాలా చక్కగా రక్షించుకోగలిగినాం. పెద్ద అతిశక్తివంతమైన అమెరికాలోనే కుప్పలుగా చచ్చిపోతూ ఉన్నారు. మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో భయంకరంగా పోతూ ఉంది. మరి మనం చాలా తక్కువ నష్టాలతోని మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్డౌన్, అంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ, దాన్ని సోషల్ డిస్టెన్స్ అని రాస్తున్నారు, కొంచెం బాగలేదు పదము, భౌతిక దూరం అని రాద్దాం. దయచేసి నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది సాంఘిక బహిష్కరణ లాగా ఉంది సోషల్ డిస్టెన్స్ అంటే. అలా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం బాగా విజయం సాధించినాం, నియంత్రణలో ఉంచుకోగలిగినాం. ఇంకా కొంచెం పంటి బిగు ఉన్నో ఒంటి బిగు ఉన్నో ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు డెఫినెట్గా విజయం వచ్చే ఆస్కారం ఉంటుంది. తక్కువ నష్టాలతోని మన రాష్ట్రం, మన సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, బీపీ కావచ్చు, డయాలసిస్లో ఉన్న కిడ్నీ రోగులు కావచ్చు, అట్లానే క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, ఇతరత్ర ఎయిల్మెంట్స్, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో. వాళ్ళంతా మెడికల్ డిపార్ట్మెంట్ లిస్టులో ఉన్నారు. వాళ్ళు పదే తిరిగే అవసరం లేకుండా నిన్నే మినిస్టర్ గారు ఈటెల రాజేందర్ గారు డిసైడ్ చేసినారు. వాళ్ళకు 3 నెలలకు కావాల్సిన అవసరాలు మందులు ఒకటేసారి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు. వారు బయటికి రావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. వారి కోసం ప్రత్యేకంగా 1 కోటి మాస్కులు, వాళ్ళు 40 నుంచి 50 లక్షల మధ్య ఆ పేషెంట్లు ఉన్నారు, వారికి ఫ్రీగానే మాస్కులు హెల్త్ డిపార్ట్మెంటే సప్లై చేస్తుంది. అవి కాటన్వి తయారు చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా, వాషబుల్ అన్నమాట.
అవి వాడుకోవడానికి వాళ్ళకు బయటికి తిరగడానికి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సంక్రమించకుండా వాళ్ళ ద్వారా ఇతరులకు సంక్రమించకుండా వాళ్ళకు కొంచెం సులభంగా జబ్బు సోకే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రమాదం కూడా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి 1 కోటి మాస్కులు వాళ్ళకు ఫ్రీగా మెడికల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. దాని ప్రణాళిక కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ తయారు చేశారు. ఆ ప్రకారంగా దాని మీద మనం ముందుకు పోదాం. దీంట్లో మన రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కొన్ని మార్గదర్శకాలను పాటిస్తూ కొన్ని జోన్లుగా మొత్తం దేశాన్ని విభజించినారు. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అని విభజించినారు. ఇందులో 6 జిల్లాలు మనవి రెడ్ జోన్లో ఉన్నవి. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్. ఈ 6 జిల్లాలు రెడ్ జోన్ కింద ఉన్నవి. 9 జిల్లాలు గ్రీన్ జోన్ కింద ఉన్నవి. కొద్దిగా మీరు రాష్ట్రం మంచి దయచేసి కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంకా ప్రజలకు క్లారిటీ రావాల్సిన అక్కర ఉంటుంది. యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి. ఈ 9 మనకు గ్రీన్ జోన్లో ఉన్నవి. అట్లానే మరొక 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నవి. అందులో సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల్, మంచిర్యాల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ, గద్వాల. ఈ 18 జిల్లాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఈ క్లాసిఫికేషన్ ప్రకారం కొన్ని సడలింపులు భారత ప్రభుత్వం ఇచ్చింది. కొంత వ్యవస్థ ఆ ప్రకారం నడుచుకోవాలని చెప్పింది. మనం దాన్ని అతిక్రమించడానికి మనకు అధికారాలు లేవు. అంతకన్నా కొంచెం కఠినంగా పెట్టుకోవచ్చు. ఆ వెసులుబాటు మనకు ఇచ్చినారు. కానీ వీ హ్యావ్ టు ఫాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మనం ఫాలో చేయాల్సిందే. ఎందుకంటే వాళ్లకు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానీ లేదా ఎపిడమిక్ కంట్రోల్ 1897 యాక్ట్ కింద కానీ సమానమైనటువంటి అధికారాలు ఇద్దరికి కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ముందు జారీ చేసింది కాబట్టి అది మొత్తం దేశానికి వర్తిస్తుంది కాబట్టి మనం కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక దాదాపు 5-6 జిల్లాలు రేపటికే బహుశా గ్రీన్ జోన్లో, ఇవాళకైనా ఈ రోజుకి అవి గ్రీన్ జోన్లోకి పోతూ ఉన్నాయి. కాకపోతే హెల్త్ మినిస్టర్ గారు, కేంద్ర హెల్త్ మినిస్టర్ గారికి రాసి దాన్ని మళ్ళీ మార్చించారు అధికారికంగా. అట్లా మారుస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఎప్పుడు పోతే రాజేంద్ర గారివి నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 డిస్ట్రిక్ట్స్ కూడా గ్రీన్ జోన్లోకి పోతాయి. కంటైన్మెంట్ ఏరియాస్ మనం చెప్పి అట్టే అయిపోయింది కదా. మరి గద్వాల ఆరెంజ్లో ఉందా సార్? నేను ఇందాక చెప్పిన దానిలో గద్వాల ఆరెంజ్ జోన్లో ఉంది, వరంగల్ అర్బన్ రెడ్ జోన్లో ఉంది. చిన్న చేంజ్. నెక్స్ట్ 11 డేస్లో ఈ 18 జిల్లాలన్నీ కూడా గ్రీన్ జోన్లోకి పోతున్నాయి. కంటైన్మెంట్ ఏరియాస్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక 35 ఉన్నాయి. 35 కదా. 35లో హైదరాబాద్ ఎన్ని? 19 హైదరాబాద్లో, 16 ఈ రెడ్ జోన్లో ఉన్న ఇతర జిల్లాల్లో ఉన్నాయి. ఇవి కూడా నాకు తెలిసి ఈ రోజుకే 35 నుంచి అన్ని వెళ్ళిపోయి ఒక 12 మాత్రం మిగిలే పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 23 వెళ్ళిపోతున్నాయి. అవి ఈ రోజుతో గడువు తీరుతున్నది. వీటిని కూడా డీనోటిఫై చేసేస్తారు. అట్లా అవి కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా దినం గడుస్తున్నా కూడా ఇంకా కూడా పోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఈ రెడ్ జోన్లో ఉన్న జిల్లాలలో ముఖ్యంగా, మరీ ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్,
రంగారెడ్డి చాలా ఎక్కువ జనసాంద్రత ఉండే జిల్లాలు. ఇక్కడనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనకున్నాయి. ఇక్కడ మనం ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోలేము. తీసుకుంటే పెద్ద పాపం ముట్టగట్టుకున్న వాళ్ళం అవుతాం. చాలా కఠినంగా ఇక్కడ వ్యవహారం చేయవలసి వస్తుంది. అక్కడ వీ కెనాట్ కాంప్రమైజ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇక్కడ చూస్తే మనకి టోటల్ కేసులలో 726 కేసులు ఇక్కడనే ఉన్నాయి. అంటే 66%. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి 1096 కేసులలో 66% కేసులు కేవలం ఇక్కడనే ఉన్నాయి. అట్లానే రాష్ట్రం అంతా కలిసి 34% ఉంది. అట్లానే ఇప్పుడు మనకి డెత్స్లో కూడా మొత్తం 29 మరణాలు సంభవిస్తే 25 మంది ఇక్కడనే చనిపోయిన వాళ్ళు. అది 86% ఇక్కడనే చనిపోయినారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కేసులు, నిన్న మొన్న వచ్చే కేసులు మన ఈ రోజుతో సహా అన్నీ కూడా జిహెచ్ఎంసీ వస్తూ ఉన్నాయి. మనకి ఎక్కడ ఇప్పుడు సూర్యాపేట రెడ్ జోన్ ఉంది, అటు నుంచి రావట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది సూర్యాపేట, వాస్తవానికి 14 days అయిపోయింది. అట్లానే గద్వాల నుంచి కూడా ఆల్మోస్ట్ 0 ఉంది. నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా దగ్గరికి వచ్చింది. ఆ జిల్లాలన్నీ పోతున్నాయి. వికారాబాద్ కూడా నాకు తెలిసి 2 days తర్వాత అది కూడా ఫ్రీ అయిపోతుంది. కానీ ఈ 3 జిల్లాలే ఉంటున్నాయి ప్రధానంగా. నేమ్సేక్ ఉన్నప్పటికీ సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ వెళ్ళిపోతాయి ఇంకో 2-3 daysలో. ఒకటైతే వెళ్ళిపోయింది, అలా సూర్యాపేట ఆల్రెడీ వెళ్ళిపోయింది. అది రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్కి రావాలి. వికారాబాద్ కూడా పోయింది. గద్వాల ఒకటే 1 or 2 daysలో ఉన్నట్టుంది. అంటే ఆ ప్రోటోకాల్ డేట్స్ ఏదైతుందో ఆ టైం అయిపోతూ ఉంది. అప్పుడు మిగిలేటి ఏంటి అంటే మనకి ఈవెన్ ఈరోజు వచ్చే కేసులు అంటే లేటెస్ట్ నిన్న మొన్న వస్తున్న కేసులు అన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ 3 జిల్లాలనే వస్తున్నాయి. అత్యంత ఎక్కువ జనసాంద్రత ప్రజలు ఎక్కువగా ఉండేది ఈ జిల్లాలో మనకు ఎక్కువ ఉంటారు. 1 కోటి జనాభా పైచీలకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి పూర్తి స్థాయికి సహకారం చేయాలా. ఇక్కడనే కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముంబై చూస్తూ ఉన్నాం మనం, ఒక్కొక్క రోజుకు భయంకరంగా పెడతా ఉన్నాయి. వీఆర్ వరీడ్. ఆ దుస్థితి మనకు రావద్దు. మన హైదరాబాద్ చల్లగా ఉండాలి, మంచిగా బతకాలి. మనకు చాలా ఎంక్వైరీలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులన్నీ చైనా నుంచి విడ్రా చేసుకుంటే ఇండియాకు వస్తామని, ఇండియాలో సౌత్ ఇండియాలో మెయిన్ ఫోకస్ హైదరాబాద్ మీద ఉంది. చాలా పెద్ద లాభం మనకు జరిగే అవకాశం ఉంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితులలో హైదరాబాద్ని చాలా సేఫ్గా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 100% వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ హియర్. మొత్తం పైన ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లాంటి వైరస్ వచ్చినప్పుడు గత అనుభవాల దృష్ట్యా అది స్వైన్ ఫ్లూ కావచ్చు, స్పానిష్ ఫ్లూ కావచ్చు, ఇతరత్ర సంభవించిన వైరస్లు కావచ్చు, యావత్తు వైద్య ప్రపంచం గొప్ప శాస్త్రవేత్తలు వెలిబుచ్చుతున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఒక 70 days సైకిల్ మనం పాస్ అయినట్టయితే, ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ ట్రాన్స్మిషన్ లేకుండా పాస్ అయినట్టయితే చాలా వరకు అది కంట్రోల్ అయ్యి మన స్వాధీనంలోకి అది వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అప్పర్ హ్యాండ్ వచ్చే, మన వైద్య శాఖకు అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అడపా ఏదో అక్కడో కేసు వస్తే స్పొరాడిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు, చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పాటించాలని చెప్తున్నారు. ఎట్లాగో మనం ఇంత కష్టపడ్డాం, ఇప్పుడు మొత్తం మనకు రాష్ట్రం అంతా ఫ్రీ అవుతూ ఉంది. ఓన్లీ రాజధాని మట్టుకే ఈ 3 జిల్లాలే మనకు తేడాగా ఉన్నాయి. కాబట్టి చాలా ఖచ్చితంగా దీన్ని మనం కాపాడుకునే ప్రయత్నం జరగాలి. అందుకోసం యావత్ రాష్ట్రంలో 2 విషయాలు నేను స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నా. కొంతమంది కోపం రావచ్చు నా మీద, కానీ మెజారిటీ ప్రజలు నిన్న మొన్న కూడా టీవీ ఛానల్ చేస్తే ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు. నేను చాలామందితో మాట్లాడితే వాళ్ళు అది కూడా చెప్తున్నారు. గౌరవ శాసనసభ్యులను, మంత్రివర్గ సభ్యులను, ఇలా మంత్రిమండలిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది. మనం ఏదైనా తక్కువైతే బతకచ్చు, కానీ మనుషులను పొడగొట్టుకోవద్దు, ఇప్పటికి బాగున్నాం, ఇది ఇట్లే కొనసాగాలి, కఠినంగా ఉండాలని చెప్పడం జరిగింది. అందువల్ల నాట్ రిగార్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ 29th May వరకు మన రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని సీరియస్గా అమలు చేస్తాం. నైట్ కర్ఫ్యూ రాష్ట్రం అంతా కూడా ఉంటుంది ఎట్ ఎనీ కాస్ట్. 7 PM తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది. దయచేసి దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితులలో 6 o'clock వరకే అందరూ కూడా పనులు ముగించుకొని, పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని 6 to 7 లోపల 6:45 7
ఇళ్లలోకి చేరుకోవాలా, లేదంటే పోలీస్ చర్యలు తీసుకుంటారు. మనకు చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో కఠినంగా ఉంటారు. దయచేసి ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నా. ఇంతకాలం మనం బాగా విజయం సాధించినాం కాబట్టి ఇప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అతిక్రమిస్తే చాలా దెబ్బలు తినేటువంటి ప్రమాదానికి పోతాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ లేని కష్టం కొని తెచ్చుకోవద్దు. 4 రోజులైతే ఎట్లాగో మన టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. 39 degrees, 38 degrees, 40 degrees పోతా ఉన్నాం. ఇంకా టెంపరేచర్స్ రైజ్ అవుతాయని కూడా చెప్తా ఉన్నారు. గొప్ప పనులు కూడా లేవు. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి. మంచి అదుపులో ఉంది. కొద్ది రోజులు ఒప్పుకోట్టుకుంటే చాలా విషయాల్లో మనకు మంచి విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకో విషయం కూడా ఈ